తద్వారా వాళ్ళ వ్యాపారాన్ని ఇది లాక్కుంటుంది అమెరికా. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ నేరుగా వచ్చేసింది. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ ఫ్రాన్సు, బ్రిటను, కెనడా వీళ్ళందరూ కూడా ట్రంప్ని అసహించుకుంటున్నారు. ట్రంప్ వీళ్ళందరినీ వెటకారం చేశాడు, వెక్కిరించాడు, అవమానించాడు, వ్యక్తిగతంగా తిట్టాడు వాళ్ళని బహిరంగ సభల్లో. దాంతో వాళ్ళందరూ వాళ్ళ దేశాలకు అధ్యక్షులు వాళ్ళు. వీడు బానిసలేం కాదు వాళ్ళు, కానీ వీడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, వీడికి బుద్ధి చెప్పాలంటే మనం వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా అమెరికాలో అమ్ముకోకుండా ఇంకెక్కడ అమ్ముకోగలం, చైనాలో అమ్ముకుందాం అంటే చైనా మన ప్రొడక్ట్స్ తక్కువగా అలౌ చేస్తుంది. వాట్ నెక్స్ట్, ఇంకే మార్కెట్ ఉంది? 145 కోట్ల మార్కెట్ ఇండియా. అమెరికాలో ఈడ్చిపెట్టి కొడితే 35 కోట్ల జనాభా, ఇండియా 145 కోట్ల జనాభా. అమెరికాలో ఈ యూరోపియన్ మార్కెట్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ 10 కోట్ల మంది కొనగలుగుతారు, ఇండియాలో 20 కోట్ల మంది కొనగలుగుతారు. 120 140 కాకపోయినా సరే దెన్ ఇండియాకు వచ్చారు, ఒప్పందం చేసుకున్నారు. ఇది అమెరికా చరిత్రలోని అతిపెద్ద వైఫల్యం. అమెరికాని కాదని యూరోపియన్ భారత్ దగ్గరకు వచ్చింది. దాంతో అర్జెంటుగా ట్రంప్ పరిగెత్తుకొచ్చాడు. నేను ఒప్పందం అని ఫోన్ ఆయనే చేశాడు. చివరికి ఆయనతో చేసి ఆయన ఏయో షరతులు చెప్తే పట్టించుకోకపోతే మోడీ తనే ట్వీట్ చేశాడు. ఎవడైనా అమెరికా మనతో ఒప్పందం కుదుర్చుకొని మనం గొప్పగా చెప్పుకోవాలి, భారత్తో ఒప్పందం చేసుకున్నాను వాడు గొప్పగా చెప్పుకోవాల్సి వచ్చింది. అది మోడీ సాధించినటువంటి ఘనత. మోడీకి పెరుగుతున్న